రికార్డింగ్ స్టార్ట్ చేయాలా? ఓకే, రాయండి. సార్ పూజ అయిపోయింది ఏంటి సార్? ఏంటి? పూజ చేసుకున్నారా? అయిపోయింది ఇప్పుడే. ఓకే, 19th సెంచరీలో 19వ శతాబ్దంలో స్త్రీ విమోచన గురించి రాయండి లేదా స్త్రీ విమోచన ఉద్యమాల గురించి రాయండి అని అడిగినప్పుడు కొన్ని పాయింట్స్ రాసుకోవాలి. అవి రాసుకోండి. అవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. రాయండి. 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తలందరూ మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల తీవ్రంగా స్పందించారు. ఒక విధంగా చెప్పాలంటే సంఘ సంస్కరణ అంతా స్త్రీ విమోచన కొరకే జరిగింది. సంఘ సంస్కరణ అంతా స్త్రీ విమోచన కొరకే జరిగిందని చెప్పవచ్చు. ప్రాచీన కాలం నుంచి పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఆర్థికంగా, సాంఘికంగా స్త్రీలకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. సాంఘికంగా, ఆర్థికంగా కూడా పురుషులతో సమానమైన హోదా ఎప్పుడూ లభించలేదు. ఉదాహరణకు స్త్రీ వివక్షత అన్ని కోణాల్లోనూ కనిపిస్తుంది.
అన్ని కోణాల్లోనూ కనిపిస్తుంది. ఒకటి పరదా పద్ధతి, రెండు బాల్య వివాహాలు, మూడు వితంతు వివాహాలపై నిషేధం, మీద నిషేధం, నాలుగు సతీ సహగమనం, సతీ సహగమనం. 5 స్త్రీలకు చదువు నిరాకరించడం, నెక్స్ట్ ఆడపిల్లలను చిన్నప్పుడే చంపివేయడం, నెక్స్ట్ దేవదాసి పద్ధతి, మరియు ఆస్తిపరంగా వారసత్వ హక్కు పురుషులతో సమానంగా లేకపోవడం, బహుభార్యత్వం, ఇవన్నీ స్త్రీల పట్ల జరిగే అకృత్యాలు, అన్యాయాలు. స్త్రీలకు జరుగుతున్న ఈ పై అన్యాయాలన్నీ తొలగించవలసిన ఆవశ్యకత ఉంది. గొప్ప గొప్ప సాంఘిక సంస్కర్తల నిరంతర పోరాట ఫలితంగా
నిరంతర పోరాట ఫలితంగా కొంతవరకు స్త్రీ విమోచన జరిగింది. కొంతవరకు స్త్రీ విమోచన జరిగింది. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే సతీ సహగమన సతీ సహగమన నిషేధం చట్టం. సతీ సహగమన నిషేధ చట్టం. రాజారాం మోహన్ రాయ్ సుదీర్ఘ పోరాట ఫలితంగా రాజారాం మోహన్ రాయ్ సుదీర్ఘ పోరాట ఫలితంగా 1829లో 1829లో నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చాడు. ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఆడపిల్లలను బాల్యంలోనే చంపివేసే దురాచారాన్ని నిర్మూలించడం. నెక్స్ట్ అది ఈ దురాచారం రాజపుత్రులలోను ఉన్నత వర్గాల బెంగాలీ ప్రజల్లోను అమలులో ఉండేది.
ఈ దురాచారాన్ని 1795 మరియు 1804లో చేసిన చట్టాల ద్వారాగా ఈ దురాచారాన్ని నిర్మూలించడం జరిగింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వితంతు పునర్వివాహ చట్టం. బ్రాకెట్లో 1856. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కృషి వలన నాటి గవర్నర్ జనరల్ అయిన డల్హౌసీనా? లార్డ్ డల్హౌసీ నాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశాడు. ఈ చట్టం ప్రకారం వితంతువులకు మరలా పెళ్లి చేయడం చట్టసమ్మతమైంది. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతువులకు మరలా పెళ్లి చేయడానికి తీవ్రమైన కృషి చేశాడు.
మహారాష్ట్రలో విష్ణు శాస్త్రి పండితుడు లేదా విష్ణు శాస్త్రి పండిట్ మహారాష్ట్రలో విష్ణు శాస్త్రి పండిట్ 1850 దశకంలో 1850 దశకంలో వితంతు పునర్వివాహ సంస్థను స్థాపించాడు. పేరా మార్చి వితంతువుల అభ్యున్నతికి కృషి చేసిన మరో గొప్ప వ్యక్తి డికే కార్వే. ఇతడు స్వయంగా ఒక వితంతువును వివాహం చేసుకున్నాడు. వితంతువుల అభ్యున్నతికి తన జీవితాన్నంతా ధారపోశాడు. పూనాలో విడో హోమ్ను ప్రారంభించాడు. స్థాపించాడు. అదేవిధంగా 1916లో డికే కార్వే మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇతనితో పాటు
వితంతువుల స్థితిగతులను మెరుగుపరచడానికి వితంతువుల స్థితిగతులను మెరుగుపరచడానికి స్థితిగతులను మెరుగుపరచడానికి బియ్యం మలబారీ బియ్యం మలబారీ బియ్యం మలబారీ మహదేవ గోవింద రనడే మహదేవ గోవింద రనడే మొదలైన వారు కృషి చేశారు మొదలైన వారు కృషి చేశారు మళ్ళీ వేరేది వస్తుంది చూడండి ఏంటి చేశాను ఏంటది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ బాల్య వివాహాలు బాల్య వివాహాలు 1872లో కేశవ చంద్రసేన్ కృషి ఫలితంగా నేటివ్ మ్యారేజ్ యాక్ట్ చేయబడింది నేటివ్ మ్యారేజ్ యాక్ట్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ చట్టం చేయడం జరిగింది తర్వాత 1891లో బియ్యం మలబారీ కృషి ఫలితంగా బియ్యం మలబారీ కృషి ఫలితంగా బియ్యం మలబారీ కృషి ఫలితంగా 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు 12 సంవత్సరాల లోపు వయస్సు గల ఆడపిల్లలకు పెళ్లి చేయడం నిషేధం 12 సంవత్సరాల లోపు వయస్సు గల ఆడపిల్లలకు పెళ్లి చేయడం నిషేధం అదేవిధంగా 1930
శారదా చట్టం ప్రకారం శారదా చట్టం ప్రకారం మగపిల్లలకు 18 సంవత్సరాలు, ఆడపిల్లలకు 14 సంవత్సరాలు, వివాహ వయస్సుగా నిర్ణయించడం జరిగింది. వివాహ వయస్సుగా నిర్ణయించడం జరిగింది. స్వతంత్ర అనంతరం అంటే స్వతంత్రం వచ్చాక 1978లో స్వతంత్రం వచ్చాక 1978లో బాయ్స్కి 21, గర్ల్స్కి 18 సంవత్సరాలుగా బాయ్స్కి 21, గర్ల్స్కి 18 సంవత్సరాలుగా వివాహ వయస్సుగా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ స్త్రీ విద్య సైడ్ హెడింగ్. స్త్రీ విద్య కొరకు అంటే స్త్రీలకు విద్య కొరకు క్రిస్టియన్ మిషనరీస్ మొదటగా కృషి చేశాయి. తరువాత 1849లో బెథూన్ అనే అతను బెథూన్ స్కూల్ను స్థాపించాడు. కలకత్తాలో బెథూన్ స్కూల్ను స్థాపించాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్త్రీ విద్య కొరకు
స్త్రీ విద్య కొరకు 35 స్కూళ్లను స్థాపించాడు. బెంగాల్లో 35 స్కూళ్లను స్థాపించాడు. ముప్పై ఐదు స్కూళ్లను స్థాపించాడు. 1854 చార్లెస్ వుడ్స్ డిస్పాచ్లో స్త్రీ విద్య ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పడం జరిగింది. తర్వాత 1916లో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు మరియు లేడీ హర్డింజ్ మెడికల్ కాలేజు స్థాపించబడ్డాయి. ఓకే, ఈ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ, ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ మీరు ఇంకా రాసుకోవచ్చు. ఇంకా రఘుపతి వెంకటరత్నం నాయుడు సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆంధ్రదేశంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆంధ్రదేశంలో దేవదాసి పద్ధతిని నిర్మూలించడానికి లేదా రూపుమాపడానికి తీవ్రమైన కృషి చేశాడు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు స్త్రీల అభ్యున్నతి కొరకు 1874లో
ధవళేశ్వరంలో ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను ఏర్పాటు చేశాడు. బాలికా పాఠశాలను ఏర్పాటు చేశాడు. మరియు సతీ హితబోధిని పత్రికను స్థాపించి సతీ హితబోధిని అనే పత్రికను స్థాపించి స్త్రీల హక్కుల కోసం కృషి చేశాడు లేదా స్త్రీల హక్కుల కోసం పోరాడాడు. స్త్రీల హక్కుల కోసం పోరాడాడు. ఓకే, ఇదంతా కూడా అన్ని పాయింట్స్ వైజ్ ఇంచుమించుగా మెయిన్ పాయింట్స్ అంతా రాసుకుంటేనే ఈ మ్యాటర్ వచ్చింది. ఇది మీకు సరిపోతుంది. సో జాగ్రత్తగా చదవండి. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటాయేమో. రేపు క్లాస్లో మరికొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఐడెంటిఫై చేసి చెప్తే నేను జనరల్గా ఓవరాల్గా రివ్యూ చేస్తాను రేపు. ఓకే.